ఉద్యానవన శాఖ నుంచి చేసిన అధికారులు కూడా ఉన్నారు. సో అందరికి కూడా నా నమస్కారములు. యాక్చువల్‌గా ఈరోజు నా పాత్ర ఉందని నాకు కూడా తెలియదు. సడన్‌గా పిలిచారు. సరే ఒక 2 మాటలు మీతో షేర్ చేసుకునే అవకాశం దొరికినందుకు సంతోషపడుతున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు చెప్పిన శ్రోతల నుంచి విన్న మాటలు చూస్తే అసలు ఆ వాతావరణంలో ఉంటే ఎంత ఆరోగ్యంగా ఉంటుంది కదా అనే ఒక ఫీలింగ్ ఏర్పడుతుంది. సో ఇప్పుడు సిటీలో ఉండే వాళ్ళకి చూస్తే మొత్తం పొల్యూషన్ నుంచి ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే రకరకాల ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు, బీపీ, తర్వాత షుగర్ ఇట్లాంటి రోగాలతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. అదే ఒక స్వేచ్ఛా వాతావరణంలో నివసించే వారి యొక్క ఆరోగ్యం చాలా బాగుంటుంది. సో మనం వాడే ఈ క్రిమిసంహారక మందులు కానీ, రసాయన ఎరువులు కానీ మనకు చాలా వాతావరణాన్ని పూర్తిగా చాలా విషతుల్యం చేస్తున్నాయి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద పెద్ద అంటే ఎక్స్పీరియన్స్ ఉన్న రైతులు ఈ ప్రకృతి సేద్యం, నేచురల్ ఫార్మింగ్ అనే దాన్ని రైతులకు చేరవేయాలనే ఉద్దేశంతో ఇట్లాంటి మీటింగ్స్ ఏర్పాటు చేసి అందరికీ అవేర్నెస్ కలిగిస్తున్నందుకు చాలా సంతోషం. దీనిలో ఈ తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం పాత్ర నేను చాలా అభినందిస్తున్నాను. సో ఈ ప్రాంతంలో కూడా కూరగాయలకు చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఈ మునుగోడు డివిజన్ తీసుకుంటే దాదాపు 1,46,000 ఎకరాల్లో పత్తి పంటనే సాగు చేస్తున్నారు. పత్తి పంట సాగు చేసిన తర్వాత ఆ మోడ్లను కూడా వాళ్ళు తగలబెట్టడము, లేకపోతే దాన్ని పడేయడము అట్లా చేస్తారు. కానీ దాన్ని తిరిగి భూమికి అందజేస్తే కొన్ని టన్నుల మన కార్బన్ పదార్థము భూమికి అందజేయవచ్చు. సో దాని కొరకు, ఎందుకంటే ఇంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నప్పుడు వాటిని ఏ విధంగా రైతులు యూజ్ చేసుకోవాలనే దానికి కొంత మెకనైజేషన్ తప్పనిసరిగా యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. కాటన్ ష్రెడ్డర్, ఈ కాటన్ ష్రెడ్డర్ని యూజ్ చేసి ఏ విధమైన స్టాక్స్ అంటే మోడ్లు ఉన్నాయో వాటిని భూమి నుంచి విడదీసి తర్వాత ముక్కలు ముక్కలుగా చేసి మనము దాన్ని ఒక వర్మి కంపోస్ట్ ఎరువు కానీ లేకపోతే కంపోస్ట్ ఎరువు కానీ మార్చుకొని మళ్ళీ మన భూమికి వేసుకుంటే అది చాలా ప్రాక్టికల్గా మనకు భూమి యొక్క సారాన్ని పెంచుతుంది. కానీ చాలా వరకు దాన్ని కాల్ చేయడము అట్లా చేస్తున్నారు. సో రైతులు దయచేసి మరి ఈ టీడీఎఫ్ అనే సంస్థ ఈ విషయంలో కొంత ఏమైనా చొరవ తీసుకొని రైతులకు మేలు చేయడానికి 1-2 వాళ్ళకు ఈ షెడ్డర్ మిషన్స్ అంటే వాడడం వల్ల ఏ విధంగా ఉపయోగం ఉంటుంది అనేది వాళ్ళకు ఒక అంటే అవగాహన కల్పించే విధంగా చేస్తే రైతులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.